సూచిస్తున్నాం. దయచేసి గుర్తుంచుకోండి, ఇది కల్పిత రచన. ధన్యవాదాలు. ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన కథ. భుజంగా అనేవాడి అత్యాశకి రూపం పోసుకున్న భయంకర ప్రేతాలు, రాళ్ల రత్తి కథ. కొన్నాళ్ల క్రితం ఎడారిని ఆనుకుని ఉన్న ఊరు పురిలో తీవ్ర దుర్భిక్షంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చుట్టుపక్కల ఊర్లలో చెరువులు నుయ్యలు ఎండిపోయి నీళ్లు లేక చాలా మంది ఊరు వదిలి వెళ్ళిపోతున్నారు. కానీ విచిత్రంగా పొలిమేర దగ్గర ఒంటరిగా ఉండే భుజంగా ఇంటి వెనుక ఉండే నూతిలో మాత్రం పుష్కలంగా నీళ్లు. భుజంగా ఆ ఊరి శ్మశానంలో కాటి కాపరి, చాలా నీచుడు. విపరీతమైన డబ్బు ఆశ, చచ్చిన శవాలని అందరి ముందు కప్పెట్టేసి కర్మకాండ చేస్తాడు. అందరూ వెళ్ళిపోయాక అర్ధరాత్రి దాటాక కప్పెట్టిన సమాధిని తప్పి